నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదర్శమైన మూర్తితత్వం, ఆరాధనీయమైన దైవత్వం ఎవరిలోనంటే రామభక్తుడైన ఆంజనేయునిలో పరిపూర్ణంగా చూడవచ్చు. భక్తులను అనుగ్రహించే సులభత్వం, కోరి కొలిచిన వారి పట్ల ప్రసన్నత్వం, రామభక్తాభీష్ట ప్రదాయకుడైన హనుమంతుని దివ్యతత్వం. అటువంటి ఆంజనేయ స్వామి అనేక ప్రాంతాలలో అనేక నామధేయాలతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు. కర్ణాటక గుల్బర్గా పట్టణ సమీపంలోని మోతక్పల్లిలో బలభీమ హనుమగా ఒక పురాతన దేవస్థానంలో విరాజిల్లుతున్నాడు. తన ధామానికి వచ్చిన భక్తావళిని అనుగ్రహిస్తూ తన దివ్యలీలా విశేషాల్ని చాటుకుంటున్నాడు. నేటి తీర్థయాత్రలో పరమశివుని 11వ అవతారంగా ఆంజనేయ స్వామి అవతారాన్ని చెబుతారు. మన దేశంలో ఆంజనేయోపాసనకు ఎనలేని ప్రాధాన్యముంది. విష్ణు, రుద్ర, శక్తి చైతన్య రూపాల సమన్వయ స్వరూపమే ఆంజనేయుడు. అలాంటి మహామహితాత్ముడైన ఆంజనేయుడు కర్ణాటక నేలపై గుల్బర్గా జిల్లా మోతక్పల్లి క్షేత్రంలో ఒక మోదుగ వృక్ష ఛాయలో భక్తుల పాలిట వరదాయకునిగా ఆవిర్భవించారట. మోతక్పల్లిగా నామకరణం చెందిన ఈ క్షేత్రంలో విశిష్టావతారునిగా స్వయంభూగా వెలిసిన శ్రీ బలభీమ హనుమ ఆలయ సందర్శనం బహుజన్మల పుణ్యఫలం. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమస్థాయ దుఃఖక్షయ కరోభవ. రామాయణ కథానాయకుడు శ్రీరాముడు. ఆ కోదండరామునికి అచంచల భక్తుడు ఆంజనేయుడు. సకల భయపీడల నుంచి విముక్తి కోరుకునే భక్తులకు అభయదాయకుడు ఈ హనుమంతుడు. తన శక్తి తనకే తెలియని అపర పరాక్రమవంతుడు, అతులిత బలశాలి. రామకార్య జయానికి కారణజన్ముడైన ఈ హనుమ అనేక ప్రాంతాలలో అనేక విధాలుగా అనేక పేర్లతో వెలిశాడు. కర్ణాటకలోని గుల్బర్గా పట్టణ సమీపాన మోతక్పల్లి అనే క్షేత్రాన బలభీమ హనుమ అనే విలక్షణ పేరుతో స్వయంభువుగా వెలిశాడు స్వామి. స్వయంభూ అయిన ఈ బలభీమ హనుమ పేరులోనే కాదు, మూల విరాట్టుగా వెలసిన తీరు కూడా విలక్షణం, అపురూపం, అపూర్వం. మనమెక్కడా ఈ తీరులో దర్శనమిచ్చే ఆంజనేయ స్వరూపాన్ని చూడం. అంతటి విలక్షణత ఏమిటి అంటే, నల్లని ఏకశిలామూర్తిగా ఉన్న హనుమ ఎదలో ఒక సాలగ్రామం, కంటిదాపుననే మరో సాలగ్రామం ఉండడం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు ఆ సాలగ్రామాలు ఇటువంటి సాలగ్రామాలు కాదు. హృదయ భాగంలోని సాలగ్రామం లక్ష్మీ నరసింహస్వామి వారి చిహ్నం కాగా, కంటి భాగంలోని సాలగ్రామం వాసుదేవుని ప్రతీకగా అమరినవి. మరో విశేషం ఏమిటంటే, ఇలా నారసింహ వాసుదేవ సాలగ్రామ సహిత ఆంజనేయ స్వామివారు మోదుగాకుల గుబురు కింద స్వయం వ్యక్తం అవడం. అందుకే ఇలా మోదుగ వృక్షఛాయలో వెలసినందున ఈ క్షేత్రానికి మోతక్పల్లి అనే నామకరణం జరిగిందని ఇక్కడి వారు చెబుతారు. ఈ మోదుగాకుల నీడలో మోతక్పల్లి ఆంజనేయుడు శ్రీ బలభీమ హనుమగా సాలగ్రామాల సహిత మహిమాన్విత దేవునిగా దర్శనమిస్తున్నాడు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. శ్రీ ఆంజనేయ స్వామి ఋష్యముఖ ప్రాంతమున వానరుడిగా ఉద్భవించి సుగ్రీవుని రాజ్యములో మంత్రిగా వానర రాజ్యానికి అండగా ఉన్నాడు. సీతమ్మను కోల్పోయిన రామలక్ష్మణులకు, సుగ్రీవునికి మైత్రి నెలకొల్పిన ఆ మహితాజ్ముడు
ఈ వీరాంజనేయుడు. తిరుమల క్షేత్రానికి వెళుతూ మార్గమధ్యమున ఈ క్షేత్రంలో వెలిశారని ఒక కథనం. గర్భాలయ మూల విరాట్టులో యథభాగంలో నారసింహస్వామి సాలగ్రామం, పండ్ల లోపల వాసుదేవ సాలగ్రామం ఉండడం పరమ వైశిష్ట్యం. ఆ దివ్యమంగళ విగ్రహానికి అభిషేకాది అర్చనలు ఎంతో కన్నుల పండుగగా ఉంటాయి. ఆ అర్చనాది కైంకర్యాలను చూసిన పుణ్యప్రదమే. వానరమైన నరుల కంటే మించిన విశ్వాసపాత్రుడై రాముని నమ్మిన బంటుగా రామకార్య జయాలన్నింటా ఉన్న భక్తాగ్రేసరుడు ఆంజనేయుడు. కొన్ని క్షేత్రాలలో భయపీడలనొదిలించే అభయాంజనేయుడుగా కొలువయ్యాడు. మరికొన్ని ఆలయాలలో ధైర్య విజయాలనొసంగే వీరాంజనేయుడుగా నెలకొన్నాడు. ఈ మందిరంలో మాత్రం నారసింహస్వామి సాలగ్రామం యథభాగంలో, వాసుదేవ సాలగ్రామం స్వామి కంటి భాగంలో కలిగిన బలభీమ హనుమాన్గా కొలువయ్యాడు. కర్ణాటకలోని గుల్బర్గా పట్టణానికి కొద్ది దూరంలోనే మోదుగ వృక్ష ఛాయలో స్వయంభువై వెలసినందున మోతక్పల్లిగా ప్రసిద్ధమైన ఈ క్షేత్రంలో అల్లంత దూరం నుంచే తెల్లని పాలమీగడ వంటి ధవళవర్ణంలో మెరసిపోయే గాలిగోపురం, విమాన శిఖరాలు కనబడి సాదరంగా ఆహ్వానిస్తాయి. అటూ ఇటూ మర్కటాలు ప్రతిమారూపంలో ఉన్న 3 అంతరువుల రాజగోపురం గాలిగోపురంలా భాసిల్లుతుంటుంది. ప్రతి అంతస్తులోనూ ద్వారపాలకులు, వ్యాళ జంతువులు, మయూరాలు, 8 పడగల నాగేంద్ర స్వరూపం, ఆంజనేయ రూపాలతో పాటు విష్ణు సంప్రదాయాన్ని తెలిపే శంఖు చక్ర తిరునామాలు అలరారుతుంటాయి. సీతారామలక్ష్మణులు, దశావతారమూర్తులు, హరిభక్తుల ప్రతిమలు కూడా అదే రాజగోపురంపై శిల్పితమై తీర్థయాత్రగా వచ్చిన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆ రాజగోపురాన్ని దాటి ప్రధాన మందిర ఆవరణలోకి వచ్చిన భక్తులకు ప్రధానాలయ ప్రాకారాదులపై ఛాతిని చీల్చి తన హృదయ మందిరంలోనే కొలువైన సీతారామచంద్రులను చూపుతోన్న ఆంజనేయ ప్రతిమ, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, ముగురమ్మల ప్రతిమలు నెలకొని ఉంటాయి. విమాన శిఖరంపై ఆంజనేయ స్వరూపాల్లో అపురూపమైన గానాంజనేయుని ప్రతిమ, తపోదీక్ష హనుమ ప్రతిమలు ఉన్నాయి. అంతరాలయ ప్రాకారంలోనే ఉత్సవ సమయాల్లో వినియోగితమయ్యే వివిధ వాహనాలు, తామ్ర మయూర వాహనం, గజ, అశ్వ, పల్లకీ వాహనాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. ఆ అంతరాయ ముఖమంటపంలోనే స్తంభాలు, పైకప్పు తదితర నిర్మాణాలన్నీ ఆలయ పురావైభవాన్ని చాటుతున్నట్లుంటాయి. రజిత తాపటపు గర్భాలయ ప్రవేశద్వారం పైన వినాయకుని ప్రతిమ, శంఖుచక్ర చిహ్నాలు ఉంటాయి. గర్భాలయంలో విరాట్ రూపంలో నల్లని ఏకశిలా ప్రతిమగా శ్రీ బలభీమ హనుమాన్ ప్రతిమ సాలగ్రామాలతో ఎడమవైపుకు తిప్పి లంఘిస్తోన్న భంగిమలో ఉంటుంది. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ. దానికి ముందు భాగాన పంచలోహ హనుమాన్ ప్రతిమ నమస్కార ముద్రలో, స్థానక భంగిమలో ఉత్సవమూర్తిగా ఉంటుంది. వెనుకనున్న లక్ష్మీనారసింహ, వాసుదేవ సాలగ్రామాలతో కూడిన మహిమాన్విత కృష్ణశిలా హనుమ విగ్రహానికి ముందున్న
పంచలోహ హనుమ విగ్రహానికి పంచామృతాభిషేకాలు ఎంతో నిష్ఠగా చేస్తారు. మరెంతో విధి విధానాలతో పూజలు నిర్వహిస్తారు. आरती की जय हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की। आरती की जय हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की। जाके बल से गिरिवर कांपे, रोग दोष जाके निकट न झांपे। अंजनी पुत्र महाबलदाई, संतन के प्रभु सदा सहाई। आरती कीजिए हनुमान लला की। వైష్ణవావతారుడైన శ్రీరామునికి నమ్మిన బంటుగా వినితికెక్కిన ఈ హనుమంతుడు శివాంశ సంభూతుడు. గుల్బర్గా సమీప మోతక్పల్లిలో స్వయంభువై వెలిసిన మందిరంలో ఆ ఆంజనేయస్తుతిని మూలాంశ స్వరూపాన్ని కూడా ప్రతిష్ఠించారు. లింగరూప శివ పరమాత్మను ఇక్కడి ఉపాలయ దేవతగా భక్తులు దర్శించుకుంటారు. రుద్రాంశ సంభూతిని మందిరంలో స్వయంగా రుద్రుడు లింగరూపాన కొలువయ్యాడు. శివుని అంశతో ఆవిర్భవించిన ఆంజనేయుని కోవెలలో శివలింగం ఒక చతురస్రాకార పానవట్టంపై నల్లని రాతిలింగాకారం నిండుగా దర్శనమిస్తుంది. బలభీమ హనుమ అంతరాలయం ప్రవేశానికి ఒక పక్కగా నందీశ్వరుని సహితంగా చక్కటి శిల్పచాతుర్యంతో ఈ లింగాకారం కనబడుతుంది. శివలింగానికి అలంకారంగా భుజగభూషణుని భుజంగాలు రాతినాగులుగా అలంకృతమై ఉంటాయి. గంగాభిషేకాలు. రుద్రుని పుత్రుడైన వరసిద్ధి గణపతి కూడా ప్రతిష్ఠితుడై భక్తుల పూజలందుకుంటూ ఉన్నాడు. ప్రథమ పూజల వేల్పు వినాయకుడు విలక్షణ రూపుడై ఏకశిలా ప్రతిమగా నెలకొని ఉన్నాడు. మనము దర్శించుకుందాం. ఎంతో పురాతనత్వాన్ని, ఆలయ పురావైభవానికి సాక్షీభూతంగా అలరారుతోన్న పలు స్తంభాలపై పూంచిన ముఖమంటపంలోనే పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో గర్భాలయానికొక పక్కగా గజముఖ వినాయకుని నల్లని ప్రతిమగల ఉపాలయం ఒకటి. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రార్థిస్తూ బలభీమ హనుమను సందర్శించుకున్న భక్తులు వినాయక స్వామిని దర్శించుకుంటారు. కోరుకున్న కోరికల్ని తప్పక నెరవేర్చే వేల్పు వినాయకుడేనని నమ్ముతారు భక్తులు. ఏనుగు ముఖారవింద వినాయకుడు నిలువెత్తు శిలా విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. పాశాంకుశాలను పైమోదక అభయహస్తాలతో ఆ చామరకర్ణుడు కనువిందుగా కనిపిస్తున్నాడు. భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో తమ వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను పూజారులకిచ్చి తమ గోత్రనామాలపై అర్చనలు చేయించుకుని పుణ్యప్రాప్తి పొందుతారు. అర్చనల అనంతరం ఆ పార్వతీనందనునికి తమ మనసులోని కోరికల్ని మౌన వినమ్ర మనసుతో విన్నవించుకుంటారు. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా అంటూ భక్తజనం ఆ విఘ్నేశ్వరుడికి ఇచ్చిన హారతిని కనులకద్దుకుంటారు. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिरुलोक उजागर। रामदूत अतुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम। महावीर विक्रम भजरंगी, कुमति निवार सुमति के संगी। బహుబల సంపన్నుడైన ఆంజనేయుడు గర్భాలయంలోనే కాక ఇదే ఆలయంలో పలుచోట్ల పలు విధాలుగా ప్రతిష్ఠితుడై భక్తుల కొలుపులందుకుంటున్నాడు. నాగదేవతల మధ్య సైతం కొలువై దర్శనమిస్తున్నాడు. గర్భాలయంలో, ఉపాలయంలో నాగదేవతల మధ్య ఎక్కడ నెలకొన్నా నిత్య నీరాజనాలు అందుకుంటూ భక్తులకు అభయానందదాయకుడై దర్శనమిస్తాడు. భక్తులను కాచి రక్షిస్తూ అభయదాయకుడై విరాజిల్లుతూ ఉంటాడు. బలభీమ హనుమాన్ స్వయంభువుగా అవతరించి మూలవిరాట్టుగా నెలకొన్న ఈ ఆలయంలోనే హనుమ వివిధ ఆకృతుల్లో దర్శనమిస్తున్నాడు.
రామకార్యజయానికి కారణజన్ముడైనవాడు నరవానర సమ్మిశ్రిత స్వరూపుడు రామభక్త ఆంజనేయుడు. ఆంజనేయుడు ఈ గుల్బర్గా సమీప మోతక్పల్లి క్షేత్ర ఆలయంలోనే మరో ఉపమందిరంలో కూడా కొలువై దర్శనమిస్తున్నాడు. నల్లని ఏకశిలామూర్తిగా తన వాలాన్ని గుండ్రని ఆకృతిలో తన చుట్టూరా ఆవరింపజేసిన హనుమ విగ్రహమిది. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तेहु लोक उजागर। रामदूत अतुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम। महावीर विक्रम वजरंगी, उमति निवार। మరో చోట జంటనాగులు, ఏకనాగుల ప్రతిమల నడుమ శిలామూర్తిగా ఆంజనేయస్వామి నెలకొని భక్తజనుల ప్రణతులు అందుకుంటున్నాడు. తమ జాతకపర దోషాలను నివృత్తి చెయ్యమని నాగులకు నాగపూజలు నిర్వహించుకునే భక్తులు తమకు ఎనలేని మనోధైర్యాన్ని కలిగించమని వేడుకుంటారు. హైదరాబాదు నుంచి బయలుదేరే భక్తులు పర్గి, కొడంగల్, రిప్పన్పల్లి, ముథోల్, అడ్కి, సేడం, మాల్ఖేడ్ల మీదుగా గుల్బర్గాకి, అక్కడికి సమీపంలోని మోతక్పల్లికి వివిధ మార్గాల్లో చేరుకుంటారు. హనుమంతుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. ఈ గుల్బర్గా సమీప మోతక్పల్లి క్షేత్రాన శ్రీ బలభీమ హనుమగా స్వయం వ్యక్తమై వెలుగొందుతున్నాడు. ధైర్యం, వాక్పటిమ, బలం, యశస్సు, బుద్ధి వంటి పంచమహాగుణాల్ని స్వామి అనుగ్రహిస్తాడు. ఆ స్వామి కృపా వైభవం మనపై సదా వర్ధిల్లాలని వేడుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.